नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। चन्नूर में अंबेडकर चौक से तालाब कट्टा तक प्रस्तावित सड़क विस्तार योजना को लेकर व्यापारी और मकान मालिकों ने प्रेस क्लब में आयोजित प्रेस कॉन्फ्रेंस में गहरी चिंता और असंतोष व्याप्त है। सभी व्यापारियों और संपत्ति मालिकों ने एक मत होकर मांग की है कि सड़क का निर्माण करने से पहले बाईपास सड़क का निर्माण किया जाए। उनका कहना है कि मौजूदा सरकार के चौड़ीकरण से भारी पैमाने पर संपत्ति नुकसान होगा, जिससे सैकड़ों परिवारों की आजीविका और भविष्य पर संकट खड़ा हो जाएगा। व्यापारी और मकान मालिकों का कहना है कि रोड विस्तार की स्थिति में वर्षों की मेहनत से बनाई गई दुकानें, मकानों और व्यावसायिक प्रतिष्ठानों को नुकसान पहुंचाने की आशंका है। इससे न केवल आर्थिक क्षति होगी बल्कि कई परिवार बेघर होने की कगार पर आ सकते हैं। उन्होंने स्पष्ट किया कि वे विकास के विरोधी नहीं है, लेकिन विकास ऐसा होना चाहिए जो जनहित में हो और किसी के जीवन व आजीविका को बर्बाद न करे। स्थानीय लोगों ने तर्क दिया कि यदि पहले बाईपास सड़क का निर्माण किया जाता तो भारी वाहनों की आवाजाही शहर और बाजार क्षेत्र से बाहर हो जाती, लेकिन इससे यातायात जाम, सड़क साथ दुर्घटनाओं में कमी आएगी। इस दौरान कुछ व्यापारियों ने प्रशासन के समक्ष अपनी गंभीर चिंता व्यक्त करते हुए कहा कि मौजूदा संपत्तियां चलाई गईं तो कोई कठिनाई की परिस्थितियां उत्पन्न हो सकती हैं। నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన నా తోటి బిజినెస్ మ్యాన్ అందరికీ, మీడియా మిత్రులందరికీ, మా బాధితులందరికీ నమస్కారం. నా ఆవేదన, నా బాధ ఏంటంటే మెయిన్ రోడ్ తీయాలని మీరు అంటున్నారు కాబట్టి సరే, ఇంతవరకు మేము కొంతవరకు ఒప్పుకుంటున్నాం. దాని భయం ఏంటిదంటే నేను కష్టపడి 25 ఏళ్ళు కష్టపడి నా ఉన్నాస్తులు నమ్ముకొని మెయిన్ రోడ్ మీద 1,50,00,000 పెట్టి ఒక బిల్డింగ్ కొనుక్కున్నా. అది ఇవాళ రోడ్ మీద పోతే నా పరిస్థితి ఏంటిది? నేను 25 ఏళ్ళు కష్టపడితే ఆ బిల్డింగ్ వచ్చింది. నాకు వేరే ఆస్తులు లేవు. నేను ఉన్న ప్లాట్లు అమ్ముకున్నా, ఉన్న ఆస్తులు అమ్ముకున్నా నా సొంతుల్లో. ఓన్లీ నా పిల్లల కోసం భవిష్యత్తు ఒకటే బిల్డింగ్ని కట్టుకున్నా. అది ఇవాళ రోడ్డు మీద పోతే మా పిల్లలందరం, మా భార్య పిల్లలందరం మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని దీంట్లో కుటుంబాలు బలి కాకుండా మీరు మమ్మల్ని సేఫ్ చేయడానికి కోసం 40 ఫీట్ల వరకు తీయాలని మేము వేడుకుంటాను. ఒకవేళ మా ఎక్కువ ఫీట్ 40-60 ఫీట్ల వరకు వస్తే నా బిల్డింగ్ ముట్టుకోవాల్సి వస్తే మీరు ముందుగా చూసేది మా పిల్లల ప్రాణం, నా ప్రాణమే. దీనికి నాకు 100% చేస్తా. మా ప్రాణాలు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నా కట్టుకున్న బిల్డింగ్ పోతే నాకు వేరే ఆధారం లేదు. గౌరవనీయులైన మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి మరియు చెన్నూరు కమిషనర్ గారికి సార్ నమస్కారము. 3-4 రోజుల క్రితము మీరు చెన్నూరు మున్సిపాలిటీలో పిలిపించి మాకు చెప్పారు రోడ్డు విస్తరణ పనులు మొదలు పెడతామని. కానీ మా ఉద్దేశం ఏంటంటే గత 25 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. ఉన్న రోడ్లో మేము చాలా మంచిగా వ్యాపారాలు చేసుకుంటున్నాం. అలా నిన్న ఒక విషయం మీరు తెలియజేశారు, ఇక్కడ వ్యాపార సంస్థలన్నీ చాలా వెనుకబడుతున్నాయని. సార్, ఆల్రెడీ మేము చాలా వెనుకబడిపోయాం. ఎందుకంటే వ్యవస్థ అంతా బస్ స్టాండ్కు షిఫ్ట్ అయింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఉన్న రోడ్లు విస్తరణ పనుల్లో మా దుకాణాలు మేము గిట్ట ఒక 5-6 నెలలు బంద్ పెట్టుకుంటే మాకు చాలా నష్టం జరుగుతుంది సార్. దానికంటే బెస్ట్ ఉపాయం మాకు దోచింది ఏంటంటే మీరు ఒకసారి ఫస్ట్ బైపాస్ క్లియర్ చేయండి. బైపాస్ క్లియర్ చేయగానే ఆటోమేటిక్ హెవీ వెహికల్స్ అన్నట్టు వెళ్ళిపోయినాక ఓన్లీ మాకు సంబంధించిన బిజినెస్కు సంబంధించిన చిన్న చిన్న వెహికల్స్ ఇక్కడ వస్తాయి. ఆటోమేటిక్ మా బిజినెస్ అలా డెవలప్ అవుతుంది. కానీ మా రోడ్డు విస్తరణ చర్య కింద మా ఇల్లులు ప్లస్ మా దుకాణాలు తీసేస్తే ఇంకా మేము చాలా వెనుకబడిపోతామని నేను కోరుకుంటున్నా. సో మినిస్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి దయచేసి విన్నపం ఏమంటే ఒక్కసారి బైపాస్ క్లియర్ చేసిన తర్వాత ఇఫ్ అప్పటికి ప్రాబ్లం కొనసాగింపు ఉంటే మేము స్వచ్ఛందంగా వచ్చి మీరు చెప్పినట్టు మేము చేస్తాం. మా మనవి ఏంటంటే ప్రస్తుతానికి ఈ రోడ్డు విస్తరణ పనులను పక్కన పెట్టి ఫస్ట్ మీరు బైపాస్ కంప్లీట్ విస్తరణ చేసి ఆ తర్వాత ఆలోచిద్దామని మా అందరు వ్యాపారస్తుల తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.